తిరుమలలో కేక్ కటింగ్ పై స్పందించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. మాధురి, బిఆర్ నాయుడు వీడియో క్లిప్సింగ్తో తప్పుడు అలాగే లేనట్టు పుట్టినరోజు కేక్ వీడియోలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఇందులో తనుజకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన బర్త్డే సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలని కోరడంతో తిరుమలకు వెళ్లామన్నారు. అయితే తనుజ తాము తిరుపతి వెళ్ళాక తన పుట్టినరోజున స్వామివారిని దర్శించుకోవాలని కోరిందని, అందుకే తమతో ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లామన్నారు. అయితే తిరుమలలో కేక్ కట్ చేయించకూడదన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఇలాంటి పనులు చేసే వివాదంలో ఎందుకు విరుక్కుంటామనేసి ఆయన అన్నారు. నమస్కారం. ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ప్రతి సబ్జెక్ట్ని దానికి లింకప్ చేసి మాట్లాడటం బాగా అలవాటైపోయింది. ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ చాలా దుర్మార్గంగా ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం గురించి ఇలా చర్చించడం కూడా ప్రజలకు నచ్చట్లా. ఈ విషయం చాలామంది బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నేను మొన్నను 3వ తారీఖు తిరుపతి వెళ్ళాను. 3వ తారీఖు సాయంత్రం దిగువ తిరుపతిలోని మరాసా ఇంటర్నేషనల్ హోటల్ మరాసా సరోవర్లో ఓ రాత్రి ఉండి 2వ రోజు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మరి బిగ్ బాస్ ఫేమ్ తనుజ పాప నా పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది సార్ అంటే, తప్పకుండా రామ్మ, నాతో పాటు ప్రోటోకాల్ దర్శనంలో నీకు తీసుకెళ్తానని చెప్పాం. తీసుకెళ్ళాం. మరి ప్రోటోకాల్ దర్శనానికి ముందు ఆ పాప పుట్టినరోజు కాబట్టి సాధారణంగా ఏ భక్తుడైనా ఈ జీవితం ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులతోనే ప్రతి జీవితం ఈ భూమి మీద నిలబడి ఉంది, నడుస్తుంది. జీవరాశులే, సకల కోటి జీవరాశులే ఉన్నాయి. మరి అందులో భాగమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయనను దర్శించుకోవాలి స్వామివారిని అని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనుజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం, దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు, తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదన్నది. అయినా మేము ఆ కేక్ని తీసుకొచ్చాం. ఆ కేక్ని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నావు అంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. అందరికీ నమస్కారం. ఇటీవల కాలం